హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది, తిథి, ప్రారంభం, ముగింపు సమయాలు ఏంటి, పోలీ పాడ్యమికి నీటిలో అందరం దీపాలు వదులుతూ ఉంటాము. మరి ఎన్ని దీపాలు నీటిలో వదలాలి, ఎలా చేసుకోవాలి, పూజని ఏ సమయంలోపు ఈ దీపాలను వదలవలసి ఉంటుంది, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా, ఎటువంటి నియమాలు పాటించాలి, మరి కార్తీక మాసం అంతా పూజలు చేసిన వారు చెయ్యని వారు ఎవరైనా ఈ పోలీ పాడ్యమును పూజ చేయొచ్చు. ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసం అని, దీపదానాలు అని, దీపాలు వెలిగించుకోవడం, 365 ఒత్తులు వెలిగించడం, ఇలా ఎన్నో రకాల పూజలు, నోములు, వ్రతాలు చేసిన మనము చివరి రోజు కూడా తప్పనిసరిగా పోలీ పాడ్యమికి చేసుకుంటే ఈ నెల అంతా చేసిన పూర్తి ఫలితం వస్తుంది. ఒకవేళ ఎవరికైనా కార్తీక మాసంలో నిత్యం పూజ చేయలేని వారు అయితే, ఎవరైతే మధ్యలో మొదలుపెట్టి ఏదైనా కారణాల రీత్యా ఆపేసిన వారు కానీ, 365 ఒత్తులు వెలిగించుకొని వారు కానీ, లేదా కొన్ని ముఖ్యమైన పర్వదినాలు అంటే కార్తీక సోమవారాలు కానీ, క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణిమ ఇటువంటి చేయలేకపోయిన వారు అందరూ కూడా ఈ ఒక్కరోజుతో గనక దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల మొత్తం కూడా ఉపవాసం చేసి పూజ చేసిన ఫలితం ఉంటుందంట. అదే ఈ పోలీ పాడ్యమి. ఈ పోలీ పాడ్యమి అంటే కార్తీక మాసం కొన్ని రోజులలో ఏదైనా ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, మిగతా ఏదైనా కారణాల వల్ల పూజని ఆపుతాం కదా అండి, అటువంటి దోషం కూడా పోవడానికి ఈ పోలీ పాడ్యమి రోజు నీటిలో ఈ విధంగా దీపాలు వదులుతాము. మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్న చివరి రోజుగా కార్తీక మాసంలో చెప్పబడే ఈ పూజ పోలీ పాడ్యమి. మరి నీటిలో దీపాలు అనేవి వదులుతూ ఉంటాం. ఎన్ని దీపాలను పెట్టి వదలాలి, ఏ విధంగా వదలాలి అనేది చాలామందికి సందేహం ఉంటుంది. ఒత్తుల్ని కూడా ఖచ్చితంగా మనం కొన్ని లెక్కేసుకొని ఈ ఒత్తుల్ని వెలిగించి నీటిలో దీపాలు వదలటం అనేది ఈ పోలీ పాడ్యమి ప్రత్యేకత. మరి అటువంటి పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం. కార్తీక మాసం అంతా ముగిసిపోయిన తరువాత కార్తీక అమావాస్య దాటిన మరుసటి రోజును మనము పాడ్యమిగా లెక్కేసుకుంటాము. ఈ రోజు నుంచి మార్గశిర శుద్ధ పాడ్యమి, మార్గశిర మాసం మొదలవుతుంది. మనకి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అమావాస్య ఉదయం 10:30 వరకు కూడా అమావాస్య తిథి ఉంది. ఆ తర్వాత నుంచి పాడ్యమి గడియలు వచ్చాయి. అయితే మనకి ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి అనేది సోమవారం 2వ తారీఖు ఉదయం 11:12 వరకు పాడ్యమి తిథి ఉంది. అయితే మనకి సూర్యోదయానికి ఉన్న వేళ పాడ్యమి తిథుల్లో ఈ పూజ చేసుకుంటాము. సూర్యోదయం కాకముందే ఈ పూజను పూర్తి చేసుకోవాలండి. కనుక మనము డిసెంబర్ 2వ తారీఖు ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఈ పోలీ పాడ్యమి పూజను జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున డిసెంబర్ 2వ తారీఖు 2024 సంవత్సరంలో మనము పోలీ పాడ్యమి పూజను చేసుకోవాలి. అంటే పోలిని స్వర్గానికి పంపిస్తాము. కార్తీక మాసంలో ఏదైనా కారణాల వల్ల దీపాలు పెట్టని వాళ్ళు కూడా ఈ పూజ చేయటం వల్ల పూజా ఫలితాన్ని పూర్తిగా పొందవచ్చంట. మరి కార్తీక మాసంలో ఈ చివరి రోజు చేసుకునే ఈ పోలీ పాడ్యమితో, అమావాస్య తరువాత చేసుకునే ఈ పోలీ పాడ్యమితో మనం కార్తీక మాస పూజలు పూర్తిగా అయిపోయినట్లేనండి. ఇక ఆ రోజు నుంచి మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. మరి ఈ కార్తీక మాసంలో అసలు ఈ పోలీ పాడ్యమికి నీటిలో దీపాలను ఎన్ని వదలాలి అనేది చాలా మందికి ఉండే సందేహం. అంటే 31 దీపాలు వదులుదామా, 33 పెడదామా అనేది చాలా మందికి ఉన్న సందేహం. ఎందుకని అంటే సహజంగా నెల మొత్తం అనేసరికి 30 లేదా 31 రోజులు వస్తాయి కదా. మరి ఎలా దీపాలు వదలాలి అనేది చాలా మందికి ఉన్న సందేహం. కార్తీక మాసంలో వెలిగించే దీపారాధన
సంవత్సరం మొత్తం పూజ చేయలేని వారు, ఏదైనా అడ్డంకుల రీత్యా ఆపిన వారి దోషాలు ఏ విధంగా పోగొడుతుందో, మరి కార్తీక మాసంలో మొత్తం కూడా చేయలేని వారి దోషాలు పోగొట్టుకునేది ఈ పోలీ పాడ్యమి. మరి అటువంటి రోజు మనం ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది చెప్తాను. 31 లేదా 33 ఏ లెక్కన వెలిగిస్తామనేది అంటే మనకి నెల కూడా 30 లేదా 31 రోజులు ఉంటాయి. మిగులు తగుళ్ళు రావటం వల్ల ఒక రోజు ఎక్కువ లేదా తక్కువ అవుతూ ఉంటుంది. అటువంటి దానికోసం నెల మొత్తానికి కలిపి 31 దీపాలు కలిపి నీటిలో వదులుతూ ఉంటారు. ఇక 33 ఎందుకని అంటే ఆ నీరు మనం గంగమ్మ తల్లిగా భావించి ఆ గంగమ్మ తల్లికి పసుపు కుంకాన్ని సమర్పించి నీటిలో దీపాలు వదులుతున్నాం కాబట్టి 2 ఒత్తులు ఆ గంగాదేవికి అన్నట్లుగా 31 నెల మొత్తానికి 2 ఒత్తులు గంగాదేవికి కలిపి మొత్తముగా 33 ఒత్తులు అనేవి వెలిగించడం కూడా ఒక పద్ధతి. ఇక పోలిపాడ్యమి పూజ ఏ సమయంలో చెయ్యాలి అని అంటే తెల్లవారక ముందే చీకటి ఉండగానే పూజ పూర్తి చెయ్యాలి అండి. ముందు రోజే కొన్ని ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి. మనం బాగా తెల్లవారుజామునే ఈ పూజను మొదలు పెట్టాలి. అయితే 6 గంటల 18 నిమిషాల లోపు ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. మీరు పూజ అనేది మొదలు పెట్టేస్తే కంప్లీట్ అనేది ఒక అరగంట అటు ఇటు అయినా కూడా పర్వాలేదండి. ఇక నాన్ వెజ్ తినవచ్చా అని కొంతమందికి సందేహం ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజైనా కార్తీక మాసం అయిపోయినట్లు కదా, నాన్ వెజ్ తినవచ్చా లేదా అనేది ఒక సందేహం ఉంది కదా అండి. ఎందుకని అంటే కార్తీక మాసం అంతా వాళ్ళు ఆగుతారు కాబట్టి. అయితే పోలిపాడ్యమి అనేది కార్తీక మాస పూజలకు సంబంధించి ఇక చివరి రోజు. ఆ రోజుతో మనం అన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి కార్తీక మాసల పూజలు ముగించుకున్నాము. కాబట్టి నెల మొత్తం ఆగిన వారు ఈ ఒక్కరోజు కూడా ఆగితే చాలా మంచిది అండి.